అధ్యక్షుడు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ చైర్మన్ ఏపీజేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయినాయి. గత 6 సంవత్సరాలుగా మాకు సంబంధించి దాదాపు 30,000 కోట్ల పైచిలుకు బకాయిలు పెండింగ్ ఉండటం, 9 డిఏ ఏరియర్స్ బకాయిలు పెండింగ్ ఉండటం, పిఆర్సీ నుంచి మిగిలినవన్నీ కూడా ఇబ్బందుల్లో పడిపోవటం, హెచ్ఆర్ఏ అలాగే పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేకపోవటం, మరి వీటన్నిటి ధర్మిల నూతన ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులు పెద్ద ఆశలు పెట్టుకుని ఉన్న పరిస్థితుల్లో మరి మొన్న ముఖ్యమంత్రి గారు ప్రధాన ఉద్యోగ సంఘాలందరినీ పిలిపించి చర్చించి మరి మాకు సంబంధించిన డిఏ మరి హెల్త్ కార్డ్స్ మీద 60 రోజుల్లో పరిష్కారం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, చైల్డ్ కేర్ లీవ్కు సంబంధించిన మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ను రిటైర్మెంట్ వరకు వర్తింపు, పోలీస్ సోదరులకు సరెండర్ లీవ్, ఇటువంటివన్నీ ప్రకటించినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఇచ్చిన జియోలో గందరగోళం ఉన్నదో ఆ గందరగోళాన్ని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఉద్యోగులైన, ఉపాధ్యాయులైన, సిపిఎస్ ఉద్యోగులైన, రిటైర్డ్ అయిన పెన్షనర్స్ అయినా అందరికీ ఒకటే షెడ్యూలు, ఒకటే చెల్లింపు ఉండాలి. అంతకు తప్పితే రిటైర్మెంట్ వరకు 2028 వరకు ఉద్యోగ సంఘాలు ఊరుకోమని చెప్పిన మీదట 24 గంటల్లో ఆ జీవోను రివైజ్ చేసినందుకు కూడా యంత్రాంగానికి చెప్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులందరికీ తెలియజేస్తున్నాం, చేసింది గోరంతే, చేయాల్సింది కొండంత ఉంది. ఇట్స్ ఎ జర్నీ అనేది మరి 1 సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది. బట్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. మరి ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ పనిచేయటం లేదు. మరి దాని మీద 60 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే చెప్పిందో 60 రోజుల్లో దానిని మేము ఇన్సూరెన్స్కి కానీ లేదా దాన్ని పనిచేసే విధంగా వ్యవస్థను మేము చక్కబరుస్తామని చెప్పిందో 60 రోజుల్లో చక్కబరచాలి అని చెప్తున్నాం. మరి దానితో పాటే ఎవరైతే 2004కు ముందు అపాయింట్ అయ్యి నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయ్యి 2004 తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళు 11,000 మందిని ఓపీఎస్లో తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే వేతన సవరణ కమిటీకి సంబంధించి కూడా బాధ్యత నాకు వదిలిపెట్టండి, వేతన సవరణ కమిటీ వేతన సవరణను నేను తీసుకుంటానని చెప్పిన మీదట ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన కూడా చేశారు. మరి దానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అలాగే పెండింగ్ ఉంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ప్రభుత్వ పథకాల్లో భాగం చేయటం అలాగే పెండింగ్ ఉంది, మన పెన్షనర్స్కు సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ మీద ఏపీ ఎన్జిఓస్ పోరాడుతుందో వీటన్నిటినీ దశల వారీగా పరిష్కారం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్తూ, ఈ సమస్య అయినా మరి ఉద్యోగులకు సంబంధించిన ప్రతిష్టంభం చేసిన అన్ని డిమాండ్స్ మీద కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాజీ లేని పోరాటాన్ని సాగిస్తుందని, సంస్థాగతంగా అలాగే ఎన్నికలకు అలాగే మరి బైఫర్కేషన్ ద్వారా 26 జిల్లాల కార్యవర్గాలను, తాలూకాలను మంచి బలవంతంగా ఏర్పాటు చేసుకోవడానికి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నిన్న కడప, రాయచోటి, ఇవాళ చిత్తూరు, తిరుపతి, మరి ఈ 2 జిల్లాల్లో కూడా మాకు అత్యంత గణనీయమైన స్వాగతాన్ని ఇచ్చి ఆదరాభిమానులు అందిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సోదరులందరికీ ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ గత 75 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు ఎటువంటి రాజీ లేని ధోరణి అవలంబిస్తుందో మునుముందు కూడా రాజీ లేని ధోరణితో ఉద్యోగుల డిమాండ్స్కై మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సిపిఎస్ మీద నేను నాయకత్వంలోకి వచ్చినాక సిపిఎస్ మీద క్లారిటీ ఆఫ్ థాట్తో ఉన్నాం. క్లారిటీ ఆఫ్ థాట్ అంటారు. సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలి అన్నది ఉందో ఎటువంటి సమస్యకైనా, ఎటువంటి సంఘటనకైనా, ఎటువంటి పోరాటానికైనా ఏపీ ఎన్జిఓస్ మరియు ఏపీజేఏసీ పూర్తి సంఘీభావమే కాదు, పూర్తి మద్దతుని, తోడ్పాటుని ఆ యాజిటేషన్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్తున్నాం. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మీరు దాన్ని పునర్వ్యవస్థీకరిస్తానన్నారు. మరి టైం అయిపోయిన సంవత్సరం దాటింది కాబట్టి పునర్వ్యవస్థీకరించమని చెప్పాం.
సిపిఎస్ సంఘాలే. అందులో మా చిరు సమస్య 11,000 మంది ఉంది, 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందని చెప్పిన మీదట దాన్ని కూడా ఒక పరిష్కారానికి తీసుకువెళ్తున్నాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళు అడుగుతారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు అడుగుతారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు అడుగుతారు. ఇటువంటి సమస్యలు ఒక 25 ఉన్నాయి. ఈ సాంప్రదాయాన్ని మేము స్టార్ట్ చేయాల. గత 9 డిఏలు గత 2019లో స్టార్ట్ అయింది. 2019 నుంచి ఇప్పటికి 9 డిఏలు 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాము. సంవత్సరం తర్వాత ఇస్తాము, రిటైర్ ఇస్తాము. అలాగే పిఆర్సీ ఏరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తామన్న సాంప్రదాయానికి పడింది 2019-20లో. మేము వచ్చేసరికి 9 డిఏలు 10వ డిఏ ఉంది. 10వ డిఏ రిటైర్మెంట్ 2028 అంటే మేము ఖండించి 2028ని 26లోకి సిపిఎస్, ఓపీఎస్ మరియు పెన్షనర్స్ని ఒక చెల్లింపుతోనే, ఒక ఫైనాన్షియల్ ఇయర్లతోనే దాన్ని తీసుకొచ్చి ఆ జీవోకి రివైజ్డ్ తీసుకొచ్చాం. ఆ రోజున అప్పుడున్న ప్రభుత్వాలు కానీ, అప్పుడున్న నాయకత్వాలు కానీ, ఆ రోజు ఫస్ట్ డిఏ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి డిఏ బకాయిలు జీపీఎఫ్లో ఇవ్వకుండా, క్యాష్ పే చేయకుండా ఎప్పుడైతే వాయిదాల పద్ధతి తీసుకొచ్చినాయో ఆ రోజు గట్టిగా పట్టుకుని ఉంటే నిన్న రివైజ్డ్ జీవో ఎలా వచ్చిందో ఆ రోజు కూడా రివైజ్డ్ జీవో వచ్చి ఉండేదన్న అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ సిట్టింగ్లే, అన్ని చోట్ల. అక్కడ నిన్న అయింది, ఇవాళ ఉంది, మళ్ళీ రేపు ఎప్పుడు ఉంటాయి సిట్టింగ్స్. ఉద్యోగులకి 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. దాదాపు 5.5 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయి. ఉద్యోగులకి 5.5 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి 31,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ 9 నెలల్లో మేము నాయకత్వంలోకి వచ్చినాక జీపీఎఫ్లు పెండింగ్ ఉన్నాయి, ఏపీజీఎల్ పెండింగ్ ఉన్నాయి, గ్రూప్ ఇన్సూరెన్స్ పెండింగ్ ఉన్నాయి, సిపిఎస్ కంట్రిబ్యూషన్ పెండింగ్ ఉన్నాయి, ఫెడరల్ ఛార్జెస్ పెండింగ్ ఉన్నాయి, కంపిటీషన్ పెండింగ్ ఉంది, గ్రాట్యుటీ పెండింగ్. మేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా వీటికి సంబంధించి ముందు మా డబ్బులు ఉన్నాయి, ఏపీజీఎల్, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఎన్ని మా డబ్బులు, అందుకని మా డబ్బులు మాకు క్లియర్ చేయండి అని అడిగాం. ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, సిపిఎస్ కంట్రిబ్యూషన్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇప్పుడు నేనైతే చెప్పానో వాటన్నిటిని క్లియర్ చేయటమే కాకుండా వాటిని జీరోకి తీసుకొచ్చాం. వాటన్నిటినీ జీరోకి తీసుకొచ్చాం. దానితో పాటు సరెండర్ లీవులు కూడా అడుగుతున్నాం. సరెండర్ లీవులు 4 సంవత్సరాలు 2022 నుంచి ఇవాళకి ₹1 చెల్లించిన పరిస్థితి లేదు. అందుకని ఇవన్నిటినీ క్లియర్ చేయించాం. 11,000 కోట్ల రూపాయలని క్లియర్ చేయించాం. ఏపీ జీపీఎఫ్లో క్లియర్ చేయించాం, ఏపీ జిఎల్ఐలో చేయించాం, గ్రూప్ ఇన్సూరెన్స్లో క్లియర్ చేయించాం, సిపిఎస్ కంట్రిబ్యూషన్లో క్లియర్ చేయించాం, ఫెడరల్ ఛార్జెస్ క్లియర్ చేయించాం, గ్రాట్యుటీని 1 ఇయర్కి తీసుకొచ్చాం, మిగతా అన్నీ కూడా జీరో తీసుకొచ్చాం. నేను చెప్పాల్సింది నేను చెప్పమంటారా, మీరు చెప్పేది నేను చెప్పమంటారా? మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, కానీ మీరు నిమిషానికి చెప్తే మరి మీరు అడిగిన ప్రశ్న అటువంటిది. 30,000 కోట్లు ఏం చేశారంటే దానికి ఏం తెచ్చామో చెప్తాను నేను. అంటే మీరేమనుకుంటున్నారంటే మీరు అడిగిన దానికి చెప్తే నేను జీపీఎఫ్ తీసుకొచ్చాను నేను చెప్పకూడదు, డిఏ తీసుకొచ్చాను నేను చెప్పకూడదు, నేను సిపిఎస్ పట్టుకొచ్చాను మేము చెప్పకూడదు, 57 మేము మేము చెప్పకూడదు, హెల్త్ కార్డు మేము చెప్పకూడదు. నువ్వు అనుకుందా నేను చెప్తే ఎట్లా? ఏ ఉద్యోగుల సంఘం? ఎవరాళ్ళు? ఎక్కడున్నాడు? అసలు ఈ 3 నెలలు ఎక్కడ మాట్లాడారు ఎవడు? ఇవన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్తారు. అందుకని ఆనంద్ పర్లేదు మనం చూద్దాం. మనకంటే మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, ఉద్యోగుల కోసం పోరాడేవాళ్ళం, సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఈ మధ్య జరిగిన అన్ని పోరాటాలు ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉన్న సంఘాల ఆధ్వర్యంలోనే జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏపీజేఏసీ అక్టోబర్ లోపు దీని మీద మీరు యుద్ధమైన చర్యలు తీసుకోకపోతే ఏపీజేఏసీ విస్తృత సమావేశం పెట్టి పోరాటానికి పిలుపునిస్తామని చెప్పి దానిలో భాగంగానే దీపావళికి ముందు రోజు పిలిపించి చర్చలు చేయించారు. దశల వారీగా పరిష్కారం చేస్తామన్నారు. దానికి కొన్ని టైం లిమిట్స్ పెట్టారు. ఆ టైం లిమిట్స్ చూస్తాం, దశల వారీగా చేస్తాం, ఇచ్చింది తీసుకుంటాం, చెప్పింది తీసుకుంటాం, వినకపోతే మా పని మేము చేస్తాం. వీ నో హౌ టు డూ ద థింగ్స్, హౌ టు డీల్ ద థింగ్స్. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఎలా ముందుకు రావాలో, ఏం చేయాలనేది ఒక క్షుణ్ణమైన ప్రణాళికతో ఏపీజేఏసీ కానీ, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ వెళుతుందన్న విషయాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక తెలియజేస్తాం.
ఇంటి స్థలాలు ఇచ్చేస్తే ఉద్యోగులకు ఇది ఒక మంచి పద్ధతి అని పరిగణించారు. దాని మీద ఉంటే ఇప్పటికి 11,000 కోట్లు రావు. సరెండర్ లీవ్లు ఇవాళ 2022, 23 పదవీ విరమణ చేసిన కొట్టాం. మిగతా వాళ్ళకు కూడా ఇది చేస్తున్నాం. ఏది చేయాలన్నా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. కామన్ కన్సెస్ రావాలంటే ఏకాభిప్రాయం ఉండాలి. ఏకాభిప్రాయము ఉద్యోగుల అభిప్రాయము తెలుసుకోకుండా ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వెలిపుచ్చుకునే అవకాశం ఉంటుంది, కానీ అందరి అభిప్రాయాన్ని మేము వెలిపుచ్చే అవకాశం మాత్రం